ఆఫీస్‌లో అందరూ వర్క్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి విరాట్ చాలా కోపంగా వచ్చి శ్రీరాజ్ అంటూ గట్టిగా పిలుస్తాడు. దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే పరిగెత్తుకుంటూ విరాట్ సార్ దగ్గరకు వచ్చి ఏమైంది సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం శ్రీరాజ్ అంటూ మళ్ళీ గట్టిగా పిలుస్తాడు. దాంతో శ్రీరాజ్ అయితే బయటకు వస్తాడు. బయటకు రాగానే స్టాఫ్ అందరూ కూడా అక్కడికి వచ్చి శ్రీరాజ్‌ని అదొక రకంగా చూస్తూ ఉంటారు. అది చూసి విరాట్ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక శ్రీరాజ్ అయితే ఏంటి అందరూ అలా చూస్తున్నారు నా వైపే అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే శ్రీరాజ్ని చూసి ఇలా అంటూ ఉంటాడు, అసలు నీకు బుద్ధుందా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అది వినగానే శ్రీరాజ్ అయితే ఏంటి నేనేం చేశాను బావా అని చెప్పి అంటూ ఉంటాడు. నోర్ముయ్, అసలు నీకు బుద్ధుంటే ఇలాంటి పనే చేయవు అని చెప్పి విరాట్ అంటాడు. అది వినగానే శ్రీరాజ్ అయితే అసలు నువ్వు తాగొచ్చావా ఏంటా బావా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి శ్రీరాజ్ అంటాడు. ఆ మాట వినగానే విరాట్కి చాలా కోపం వచ్చి శ్రీరాజ్ దగ్గరికి వెళ్ళి శ్రీరాజ్ కాలర్ పట్టుకొని నిలదీసి అడుగుతూ ఉంటాడు, అసలు నీకు బుద్ధి అనేది లేదు అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న విరాట్ అలా చేయగానే అది చూసి చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక శ్రీరాజ్ కూడా చాలా కోపంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు. ఇక అందరి ముందు శ్రీరాజ్ కాలర్ పట్టుకొని విరాట్ అయితే అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. అది చూసి శ్రీరాజ్ కోపంతో రగిలిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.